మీకోసం ఒక మంచి లడ్డు రెసిపీ తీసుకొచ్చాను. పల్లీలు, నువ్వులు, కొబ్బరితో ఇంకొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాకం అనేది ముందుగా పట్టకుండా చక్కగా లడ్డు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పల్లీలు ఇలా వేయించుకోవాలి. 1 కప్పు తీసుకున్నాను. ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు మాత్రమే వేసుకోవాలి, నల్ల నువ్వులు అయితే బాగోవు. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు బాదం పలుకులు వేసుకోవాలి. కొంచెం కట్ చేసి వేసుకోండి, పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేయించుకున్న తర్వాత అన్నీ కూడా ఒక గ్లాస్తో పొట్టుని ఇలా క్రష్ చేసుకోవాలి. ఇలా గ్లాస్తో కొంచెం క్రష్ చేసి పొట్టంతా కూడా చెరిగేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఊదేసుకుంటే పొట్టంతా పోతుంది. పొట్టు కూడా తినడం హెల్తీ కాబట్టి నేను సగం మాత్రమే పొట్టు తీసాను. ఇలా ఒక 2 నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి సరిపడా బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వేసుకున్నాను, మరి కాస్త యాడ్ చేసుకున్నాను. 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. వేసాక మొత్తం అంతా ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బెల్లం, పల్లీలు, కొబ్బరికి మంచిగా పడుతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొబ్బరికి కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ఎలా కట్ చేసుకోవాలంటే సన్నగా పల్చగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి లడ్డు చుట్టుకోవడానికి వస్తుంది. ముక్కలుగా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు కూడా డిస్టర్బ్గా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినాలి అంటే ఇలా కొబ్బరి ఎప్పుడైనా పల్చగా కట్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ మీడియంలో మాత్రమే ఉండాలి. ఇలా బెల్లం ముక్కలన్నీ కూడా కరిగిపోవాలన్నమాట. అంతా కరుగుతూ ఉండాలి. మనమైతే కంపల్సరీ 2-3 సార్లు అయితే కలుపుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉంటుంది. పల్లీలు, కొబ్బరి, బెల్లంలో మంచిగా నువ్వులు ఇలా ఉడికినవి చాలా టేస్టీగా ఉంటాయి లడ్డు మనకి. ఇంక ఇలా కొంచెం పొంగులాగా వస్తుందన్నమాట. ఈ టైంలో మనం పాకం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక 2 సార్లు అలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పాకం అంటే పాకం ఏం కాదు అండి, కొంచెం బెల్లం తీసుకొని ఒక ప్లేట్లో నీళ్లు వేసుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, అంతే. సింపుల్ అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా 5 నుండి 10 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా ప్లేట్లో కొన్ని నీళ్ళు తీసుకొని అందులోకి కొంచెం బెల్లం మిశ్రమాన్ని వేసుకొని ఇలా ఉండలాగా అవుతుందా లేదా చెక్ చేసుకోవడం ఎంత ఈజీగా ఉంది చూడండి. అదే ముందుగా మీరు బెల్లం కరిగించుకొని పాకం వచ్చిందా లేదా చాలా టెన్షన్గా ఉంటుంది కదా, పల్లీలు ఎప్పుడు వేయాలి, ఇవన్నీ ఎప్పుడు వేసుకోవాలి అనే ఒక టెన్షన్ అనేది లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. నెక్స్ట్ ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక స్టీల్ ప్లేట్, కొంచెం మందంగా ఉన్న ప్లేట్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ప్లేట్కి అంతా కూడా మంచిగా అప్లై చేయాలి. నెయ్యిని అతుక్కోకుండా మనకి లడ్డు చేసుకునేటప్పుడు చక్కగా పల్లి మిశ్రమాన్ని తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇందులో నెయ్యి వేయడం వల్ల లడ్డు కూడా షైనింగ్గా ఉంటుంది. చిక్కీ చేసుకున్నా కూడా షైనింగ్గా ఉంటుందన్నమాట. ఇలా అంతా పల్లి మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు మాత్రమే ఉంచుకోవాలి. మరి మొత్తం చల్లగా అయ్యేంత వరకు కాకుండా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలా ఉంచేసుకొని ఇంకా లడ్డూలు చుట్టేసుకోవడమే అండి. చాలా ఈజీగా అంటే ఈజీగా వచ్చేస్తుంది. లడ్డు చేసామా, పల్లి లడ్డు ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనేంతగా అయిపోతుందన్నమాట. టేస్ట్ వైజ్ కూడా హెల్తీ వైజ్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. ఈ లడ్డు రోజు ఒకటి తింటే కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మంచి కాల్షియం ఉంటుంది. నువ్వులు ఉంటాయి కదా. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.